ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనకు న్యూమరాలజీ అండి. నేమ్ ఈజ్ ఫేమ్. మనిషి అట్లీస్ట్ 60 years కూడా బ్రతకడం లేదు అంటే అది మరీ ఘోరం అండి, దారుణం తెలుసా. కేవలం 60 సంవత్సరాలు మన తాతలు బతికారు, కానీ మన జనరేషన్ బతకడం లేదండి. 30 years లాస్ట్. అది వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ వాళ్ళ యొక్క హెల్త్ వల్ల ఇబ్బంది అవుతుందండి. అందుకే జాగ్రత్త. నేమ్ ఈజ్ ఫేమ్ అండి. చనిపోవడం అనేది మ్యాటర్ కాదండి. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అతను ఒక్కడే ఉంటాడు కదా, వేరే వాళ్ళు ఒక 2 రోజులు ఏడుతారు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ కొడుకు కూతురు అనేటోళ్ళు లైఫ్ లాంగ్ ఒకటే ఉన్నదే ఒక చిన్న జీవితం కదండి. మా అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 70, 80, 90 సంవత్సరాలు బతుకుతాడు, అంతకంటే ఎక్కువ లేదు కదా. ఆ 70, 80 సంవత్సరాలు కూడా బతకలేక 30 years, 20 years బ్రతకడం అంటే మరి చాలా దారుణము. నేమ్ కరెక్షన్ అనేది మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడని లేదు, కానీ ఇప్పుడున్న దాన్ని అయితే చేంజ్ చేస్తుందండి నేమ్ ఈజ్ ఫేమ్. ఎందుకంటే ఆ నేమ్లో ఉన్న వైబ్రేషన్స్, ఆ నేమ్లో ఉన్న లెటర్స్ అనేటివి మనిషి యొక్క తలరాతను మారుస్తాయండి. 100%. లేకుంటే ఈ మేమంటే న్యూమరాలజీలో అన్నారు. అంతకుముందు మా మోహన్ బాబు గారు, చిరంజీవి గారు కూడా మార్చుకున్నారా అంటే వాళ్ళకి తెలిసే మార్చుకున్నారు కదా, వాళ్ళకి ఎవరో చెప్తారు. లేకుంటే అందరు చిరంజీవిలు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు అలా చెప్పండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు వాళ్ళు పేరు పెట్టుకున్నారు కాబట్టి హైలైట్ అయ్యిండు. ఇప్పుడు రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు ఒక లెజెండ్స్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్, ఇండియాలో చాలా గొప్ప వ్యక్తులు. అంటే వాళ్ళకి తెలుసు కదా న్యూమరాలజీ ఎంత ఫేమస్ ఉన్నదని. అది వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ ఫ్యామిలీలో చూడండి, మరి వాళ్ళ బ్రహ్మానందం గారి కొడుకు చనిపోయారు, అజరుద్దీన్ గారి కొడుకు చనిపోయారు యాక్సిడెంట్లో. మరి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. నమ్మితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, నమ్మకుంటే ఏం చేయలేము. చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? 4-5 రోజులు ఏడ్చి 1 month ఏడ్చి దాకా ఉంటుంది, కానీ బయట వాళ్ళకు కామన్ అయిపోతుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్కి మాత్రం ఆ బాధ తీరని లోడ్ అండి. అందుకే న్యూమరాలజీ ఇస్ మోర్ పవర్ఫుల్ అండి. జ్యోతిష్యం అని అంటారు, జ్యోతిష్యం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మీరే చూడండి, జ్యోతిష్యం ఇప్పుడు మనకు అనంతమ్మని గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, సమంత గారు ఉన్నారు. జ్యోతిష్యం ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా. మరి ఎందుకు విడిపోతలేరు? అంటే ఆల్రెడీ విడిపోయారు, అంటే ఎందుకు విడిపోయారు? ప్రభాస్ గారి పెళ్ళి ఎందుకు కావడం లేదు? ఇప్పుడు మన రామ్ చరణ్ గారికి అంతకుముందు బ్యాడ్ ఉండే, ఇప్పుడు గుడ్ అయింది. ప్లస్ రామ్ చరణ్ తేజ అని అంటలేరు, రామ్ చరణ్ అని అంటారు. మీరు చూడండి, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ తేజ అని అంటలేరు. అంటే వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవుతారు కానీ బయటకు చెప్పుకుంటలేరు కదా. ఇప్పుడు సేమ్ అట్లనే అనుకుంటే ఇప్పుడు ఎవరు మన ఆకాష్ పూరి గారు, రాయ్ లక్ష్మి గారు, ఇంకా వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ నేమ్ చేంజ్ చేసుకున్నారండి, కానీ బయటకు చెప్పడం లేదు. న్యూమరాలజీ మోర్ పవర్ఫుల్ అండి. నెంబర్స్ రూల్ ద వరల్డ్. ఎందుకంటే 50% మన డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కరికి 50% హైలైట్ ఉంటుందండి. ఆ నేమ్ని బట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయారో డిసైడ్ అవుతారండి. కొంతమంది యాక్సిడెంట్లో, కొంతమంది వాటర్ టబ్లో చనిపోవడం, కొంతమంది సముద్రాల్లో మునిగి చావడం. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు వాళ్ళు పేరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సినిమాలలో రాణించారు. ఇప్పుడు సముద్రాలలో నేవీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ పేరుకు తగ్గట్టు, అంటే డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టే పేరు పెట్టుకున్నారని వాళ్ళకి జాబ్ వచ్చింది కదా. అందరూ నేవీ ఎందుకు పోతలేరు? అందరూ డాక్టర్లు ఎందుకు అవుతారు? అందరూ ఇంజనీర్లు ఎందుకు అవుతారు? డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రతి ఒక్కరికి వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అందులో నేమ్ అనేది 50%, బర్త్ నెంబర్ 50%. దీనివల్ల 100% సక్సెస్, మళ్ళీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఒక్కరి దాంట్లో నేమ్ ఈజ్ ఫేమ్ అండి. అందుకే అంటున్నాము, న్యూమరాలజీ ఈజ్ పవర్ఫుల్ అండి. మన టార్గెట్ అనంతమ్మని కలవాలండి. సార్ యొక్క వాచే 25 కోట్ల ఆట అండి. సార్ పెట్టుకున్న ఒక వాచ్ 25 కోట్లు. 25 కోట్లతోని మన టార్గెట్ ఏంటిది? అట్లీస్ట్ ఒక 20 ఎకరాల భూమి కొని ఒక స్కూల్ కట్టాలి. మనం కూడా న్యూమరాలజీని వరల్డ్ వైడ్ చేయాలండి. మనం కూడా స్టార్ట్ చేయాలి. అందుకోసమే ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.